జగన్ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులంటూ మూడు ముక్కలాటకు తెరతీసిన సంగతి తెలిసిందే. టీడీపీని ఓ సామాజిక వర్గాన్ని జగన్ టార్గెట్ చేశారని, అందుకే అమరావతిపై కక్ష కట్టాడని, దాని పర్యవసానమే 3 క్యాపిటల్స్ డ్రామా అనేది నమ్మక తప్పని నిజం. మూడు రాజధానుల అంశం 3 ఇంచుల ముందుకు కూడా జరగలేదు. కర్నూలుకు హైకోర్టు తరలింపు సాధ్యం కాదని తేలిపోయింది. అయితే ఈ ఏడాది దసరా నుంచి జగన్ విశాఖ నుంచే పరిపాలన సాగిస్తారంటూ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రకటనలు ఇచ్చేశారు. అయితే హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులో కూడా మూడు రాజధానులు, అమరావతి రాజధాని రైతుల వ్యవహారం పెండింగ్లో ఉందన్న సంగతిని వైసీపీ నేతలు మర్చిపోయినట్లున్నారు. ప్రతి పండక్కి ముందు వైజాగ్లో జగన్ కాపురం, విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపు అంటూ ప్రకటనల మీద ప్రకటనలు చేసేశారు. దీంతో విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై జీవో కూడా జారీ అయింది. అయితే ఆ జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో గతంలో పిటిషన్ దాఖలైంది. విశాఖలో కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు పెట్టి శాశ్వత భవనాలు నిర్మిస్తున్నారని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై స్టే ఇవ్వాలని హైకోర్టును కోరారు. దీంతో తాజాగా ఆ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు జగన్కు షాక్ ఇచ్చింది. విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపుకు కోర్టు బ్రేకులు వేసింది. ఈ కేసును త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేస్తూ నేడు ఉత్తర్వులు జారీ చేసింది. త్రిసభ్య ధర్మాసనం తీర్పు ఇచ్చే వరకు విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై స్టేటస్ కో విధించింది. జగన్ ఆడిన డ్రామాలన్నీ ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. టెక్నికల్ గా వర్కౌట్ కాదని తెలిసినా వైజాగ్కు ఆఫీసులు తరలిస్తానండం హాస్యాస్పదమే అయినా మంత్రులు ఆ టాక్ ని బాగా ప్రచారం చేసి ఇప్పుడు భంగపడ్డారు. ఎన్నికలకు ముందు కోడికత్తి డ్రామా ఎలా రక్తి కట్టించారో ఇప్పుడు వైజాగ్ రాజధాని అనే నాటకాన్ని పట్టుకుని విశాఖ వాసుల సెంటిమెంట్ మీద ఓట్లు రాల్చుకోవాలని చూసిన జగన్ రెడ్డికి తాజాగా కోర్టు ఇచ్చిన స్టేతో మబ్బులు విడిపోయాయి. విశాఖలో ప్రజలు సైతం ఇదంతా జగన్ నాటకమేనని ఫిక్స్ అయ్యారు. ప్రశాంతంగా ఉన్నామని, మళ్లీ పులివెందుల పాలిటిక్స్ తమ వాతావరణానికి సూట్ కావని, తమకు రాజధాని వద్దంటూ అక్కడి జనం తెగేసి చెప్పే పరిస్థితి వచ్చింది. ఇక ముందు జగన్ అండ్ కో నోట వైజాగ్ మాట రానే రాదు. ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ సిలబస్.